కంటిన్యూ. ఇవాళ చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది అనేటువంటిది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఇప్పుడు నెక్స్ట్ మీ దగ్గరికి వస్తున్నా ప్లీజ్. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలలో రాజకీయ చైతన్యం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు చెప్తున్నా. ఇప్పుడు మన ఎనలిస్ట్ గారు ఏమన్నారు, రాష్ట్రాలను విడదీసిన తప్పు కూడా మనదే అంటున్నారు. మరి దానికి కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా? అందుకోసం నేను మధ్యలో బ్రేక్ చేసిన. ఓకే, మీ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చేస్తాను. ఒక్క నిమిషం. ఏదైతే ఇప్పుడు ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ 2011 జనాభా లెక్కలే ఇప్పటికే ఆధారమైంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీల లెక్కలు గాని మిగతా సామాజిక వర్గాల లెక్కలు తీర్చింది. 46% బీసీలు, 10% ముస్లిం బీసీలు అని చెప్పి మొత్తం ఓవరాల్ గా 56% బీసీలు ఉన్నారు. సో ఈ వర్గాలన్నిటి కూడా రాజకీయ, విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పేసి ఒక బిల్లు పెట్టారు. ఆ బిల్లు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి ఆమోదం పొంది తిరిగి రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం కూడా ఇప్పటికే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఏం ప్రమాదం పొంచి ఉంది అంటే 2026 జనాభా లెక్కల ప్రకారం రాజకీయ హక్కులని మనం కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2026 లెక్కలే జనాభాలో ప్రామాణికంగా మిగిలబోతా ఉన్నాయి. అయితే దీని వల్ల జరిగే ప్రమాదం ఏముందంటే చాలా స్పష్టంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్క్లేవ్ ఏదైతే స్టాలిన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందో, దక్షిణాది రాష్ట్రాల యొక్క జేఏసీ ఏర్పాటు కావచ్చు, దక్షిణాది రాష్ట్రాల హక్కుల విషయంలో అడుగుతున్నటువంటి అంశాలు కావచ్చు, భాషా విషయంలో కావచ్చు, హిందీని బలవంతంగా రుద్దడం కావచ్చు, ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవస్థలో మన ప్రాతినిధ్యం తగ్గుతుంది. జనరల్ గా ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు మన స్థానాలు 42 ఉన్నాయి. వాటి పర్సెంటేజ్ తీసుకుంటే 543లో 7.73% ఉంది. పునర్విభజన తర్వాత వచ్చేటివి 34 స్థానాలు వస్తాయి. 34 స్థానాలు అంటే జనరల్ గా 34% స్థానాలు పెరిగితే ఓవరాల్ గా కలిపితే మనకు 54 అంటే 6.37% పెరుగుతుంది. అంటే ఒక్క ఉత్తరప్రదేశ్ ని మనం జనరల్ గా తీసుకుంటే 80 స్థానాలు ఉన్నాయి. అక్కడ 14.73% ఉంది. 91 స్థానాలు కాబోతా ఉన్నాయి. అక్కడ 91 స్థానాలు పెరగబోతా ఉన్నాయి ఎక్స్ట్రా. అంటే 143 స్థానాలకు ఉత్తరప్రదేశ్ ప్రాతినిధ్యం వహించబోతా ఉంది. జనరల్ గా ఇప్పుడు ఉన్నటువంటి జనాభా లెక్కలను బేరీజు వేసుకొని పెరిగే వాటిని ఊహించి చెప్పినటువంటి లెక్కల ప్రకారం 848 స్థానాలు పార్లమెంట్ లో పెరగబోతా ఉన్నాయి. ఈ మొత్తం ఓవరాల్ గా ఈ పార్లమెంట్ స్థానాలు తీసుకుంటే ఉత్తరప్రదేశ్ ఏమో 143, మహారాష్ట్ర 76 స్థానాలు, ప్లస్ పశ్చిమ బెంగాల్ ఏమో 60 స్థానాలు, బీహార్ 79 స్థానాలు, మధ్యప్రదేశ్ 52 స్థానాలకు పోతుంది. అంటే బీహార్ చూడండి, బీహార్ లో జనాభాలో ఏ రోజు కూడా వాళ్ళు చిత్తశుద్ధిని చూపించుకొని జనాభాని నియంత్రించుకోలేదు. ఇదే దక్షిణాది రాష్ట్రాలకు వస్తే ఆంధ్రప్రదేశ్ 54 స్థానాలకు పడిపోతుంది. అంటే 42 స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి చెప్తా ఉన్నాం 54 స్థానాలు పెరగబోతా ఉన్నాయి. అట్లాగే కర్ణాటక రాష్ట్రానికి వస్తే 41, కేరళ రాష్ట్రానికి వస్తే 20 స్థానాలే ఉన్నాయి. పాపం కేరళలో పెద్ద స్థానాలు ఏం లేవు, 0 స్థానాలు అక్కడ కేరళ పెరిగేది, 20 స్థానాలే ఉండబోతా ఉన్నాయి. అట్లాగే తమిళనాడులో 39 స్థానాలు ఉంటే కేవలం 49 స్థానాలు పెరగబోతా ఉన్నాయి. అంటే ఎంత దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతుందో ఈ అంశాన్ని మనం మాట్లాడకుండా ఎట్లా నోరుకు ప్లాస్టర్ వేసుకొని ఉంటాము. బీజేపీ చేస్తున్న ఈ కుట్రలన్నింటినీ కావచ్చు, పాలిసినటువంటి పాలకులు చేసినటువంటి జనాభా లెక్కలే జరగలేదు కదా, ఇంకా జరగాలి కదా, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. ఉప్పు నుంచి ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? ఉప్పు నుంచి అడగడం వెనక రాజకీయం జమిలీ ఎన్నికలు ఆల్రెడీ అప్రూవ్ అయింది. ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఆల్రెడీ అప్రూవ్ జరగలేదా? జమిలీ ఎన్నికలు ఆల్రెడీ అప్రూవ్ జరగబోతున్నది. ఇది డీలిమిటేషన్ కూడా జరగబోతుంది. ఇప్పుడు మహిళా బిల్లు తెచ్చిన వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే, మహిళా బిల్లు తెచ్చిన వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా డీలిమిటేషన్ జరగాల్సిందే. సింగిల్ వర్డ్ యాడ్ చేసి మీ దగ్గరికి వస్తారు యాంకర్ గారు. సార్ ఒక్క నిమిషం, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి సంభవించేటువంటి ఈ అపాయకర పరిణామాల గురించి సమాచార సాధనాల ద్వారా కావచ్చు ప్రజలు వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు అంటున్నారు సార్ ఇంకా జరగలేదు కదా అని. జరగబోతున్న నష్టాన్ని సమాచార సాధనాల ద్వారా మనం ప్రజలకు తెలియజేయకపోతే, మీలాంటి జెన్యూన్ గా ఉన్నటువంటి ఒక టీవీ ఛానల్ నుంచి మన ప్రజల మధ్య డిస్కషన్ జరగకపోతే ఖచ్చితంగా ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కాని సమస్య ఉంటుంది. దక్షిణాదికి అన్యాయం జరగకుండా నివారించడానికి కేంద్రంతో రాజకీయ నాయకులు విస్తృత చర్చలు జరపాలా. ఈ చర్చల్లో ఖచ్చితంగా ఏ విధమైనటువంటి వెసులుబాటు కల్పిస్తారు, ఏ విధమైనటువంటి మా వాటాని పెంచేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవాళ న్యాయ నిపుణులు కావచ్చు, రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. ఇంతకు ముందు గాలి వినోద్ కుమార్ సార్ చాలా స్పష్టంగా చెప్పారు, దక్షిణాది రాష్ట్రాలకు సుప్రీంకోర్టు యొక్క మన ఇక్కడ ఒక బెంచ్ కూడా లేకపోవడం ఎంత బాధాకరం చెప్పండి. ఇప్పుడు ఏ విషయానికి ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, ఉద్యోగుల సంఖ్య చెప్పండి మీరు.
ఒక్క రాష్ట్రం యొక్క percentage ఓకే దత్తాత్రేయ గారు సునీతా రెడ్డి గారు ఒక్క పాయింట్